మామూలు వర్క్ చేస్తూనే ఒక పెద్ద చేస్తారు ఇతర పాట కేటీఆర్ కలిసారు తెలంగాణ మనకు వచ్చి ఈరోజు హైడ్రా ఎల్లుండికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది. అందులో హైడ్రా గురించి అది హైడ్రా విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నా, జీవోలు పెట్టి. అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన, మరియు ఇప్పుడు ఆలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా 2 జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి రెవెన్యూ చట్టం ఇచ్చిండ్రు. ఈ రెవెన్యూ చట్టంలా నీటిగా ఇక్కడ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కానీ అని పెట్టిండ్రు. కానీ అని ఎందుకు పెట్టినంటే రేపటి దినాన రేవంత్ రెడ్డి అంటాడు లేకుంటే రంగనాథ్ అంటాడు రావచ్చు, అప్పుడు కూలగొట్టవచ్చు అని ఎక్సెప్టింగ్ అని పెట్టి ఎవరైతే లీగల్ గా ఉంటుండ్రో వాళ్ళని ముట్టుకోనికి లేదని అన్నారు. సేమ్ ఇరిగేషన్ ఇవన్నీ జీవోలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ మీరు భూములు కింద తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు. కానీ ది కంపల్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ occupancy right being so extinguished shall be paid under the land acquisition act. ఈ 2 లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఇష్టానుసారం గులగొట్టింది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇయాటి వరకు కూడా రంగనాథ్ ఇల్లు బాజాప్తా నేను అక్కడ ఉందని చెప్పి ఏది బఫర్ జోన్ లో ఉందని ఇయాటి వరకు ఆయన ఒప్పుకుంటలేరు, కానీ వితండవాదం చేస్తా ఉండు. ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేతుబద్ధమైన చర్చ లేకుండా ఈరోజు చేసిండ్రు. ఇంకోటి రాష్ట్రంలో దాదాపు 500 చెరువులకు ఇయాల్టికి ఎఫ్టీఎల్ నిర్ధారించలే. దాదాపు 500 చెరువులకు ఇయాల్టి వరకు ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా ఇది ఎఫ్టీఎల్ లో ఉన్నది బఫర్ జోన్ లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు? నాది లేదని చెప్పే కదా ఈరోజు తిరుపతి రెడ్డి దాపింది, నాది లేదని చెప్పే కదా ఇప్పటికి ఈయన వాదిస్తుండ్రు. కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఈ రోజు దాని యొక్క ఎక్కడున్న దాన్ని తేల్చకుండా ఈ రోజు అక్రమంగా గురగొట్టిర్రు. ఈ రోజు చాలా మంది ఈ రోజు బిలో పావర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు. మేము ఎందుకు ఈఎంఐలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇళ్లకు ఈఎంఐలు కడుతుండ్రు. కాబట్టి నేను ఒకటే తెలుసుకుంటా, రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక లేకుండా ఈ రోజు నిర్దాక్షిణంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇళ్లను ఈరోజు ధ్వంసం చేసింది. కాబట్టి చర్చ జరపాలి, అందులో వీళ్ళ నష్టపరిహారం కేటాయించాలి. అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్ లో ఉందనే దాని మీద ఒక చర్చ జరగాలి. అవసరమైతే కమిటీ వేసి ఆ చెరువులో ఉందా లేదా. హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, చెరువులు గుంటలు ఆక్రమించడం పూర్తి చేయొచ్చు, వాళ్ళకి ఏం అవసరం లేదు. కానీ ఈ చట్టాలు ఉన్నాయి, ఇవి దాటిపోవద్దని కూడా ఉన్నాయి కదా. ఈ చట్టాలు ఇవి చట్టం చేసినది ఇరిగేషన్ చట్టం అయినా కానీ ఈ 2 చట్టాలు నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది. మరి దేనికైతే ఇప్పుడు వీళ్ళే చెప్తుంది కదా, దీనికి 500 చెరువు అసలు ఎఫ్టీఎల్ ఎక్కడైనా నిర్ధారించి మీరు కూలగొట్టిండ్రు, దీనికి బఫర్ జోన్ ఎక్కడ నిర్ధారించారు, దాని దగ్గర మీ కౌంట్ ఉందా, మీ దగ్గర లెక్క ఉందా, లెక్క లేకుండా ఎంత కూలగొడతారు. కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా, మరి రంగనాథ్ ఇల్లు ఎందుకు కూలగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎందుకు, వారి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు గులగొడతలేరు? ఈ రోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయాలో ఎవరిని గులగొట్టాలో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు. కొన్ని ఫార్మా కంపెనీలు బిల్డర్ భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ల దందా చేసిండ్రు. ఈ రోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావో చేసుకో, నువ్వు దందా చేస్తున్నావు నాకు తెలుసు, కానీ ఈ రోజు వీళ్ళకి మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. దీనికోసం అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం. దీనికోసము ఎన్ని పార్టీల ఇళ్ళ దొక్కుతా ఎంతమంది దగ్గరకైనా పోతా. మీరు చెప్తున్న కరెక్ట్. హైడ్రా చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే కూర్చున్న ప్రభుత్వ స్థలాలు లేకపోతే చెరువులు పార్కులు వాళ్ళు చెప్తున్నారు కదా. మరి అందుకనే మరి రంగనాథ్ ఇల్లు కూడా అలానే ఉందంటున్నారు కదా. మరి అది ఎందుకు గులగొట్టారు? ఈ రోజు ఎందుకు ప్రయత్నం చేస్తుండు? నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తుండ్రో నాకు చేస్తుండ్రు వేరే వాళ్ళ వీళ్ళకు.
అర్థమైందా? జడ్సన్ అంటే చెప్తే అట్లా చేస్తారు, ఇట్లా ఏమో మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజు ఏమున్నా కానీ ఎవరికి ఆయనకంత సీన్ లేదు. ఆయన పోక ఆయన రూల్ ప్రకారం పనిచేస్తారు. సిన్సియర్ ఆఫీసర్ కాదని తేలిపోయింది. ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని తెలిసిపోయింది. ఆయన ధైర్యం లేదు. ఇప్పటిదాకా పిరిగి పందలేక భయపడుతుండ్రు. స్టూడియోలో ఎంబడి తిరుగుతుండ్రు. నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు, నా ఇల్లు FTL లేదని గుండెలు బాధకుండా చెప్పుకుంటే తిరుగుతాడు. అంత మించిన దురదృష్టం నేనైతే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపిస్తారు. 2 నిమిషాలు కూలగొట్టుకుంటుంది. 2 నిమిషాలు సిన్సియర్ కాదబ్బా, అంత డ్రామా అది. సిన్సియర్ లేదు. సిన్సియర్ ఉన్నట్టు స్టూడియోలో పొట్ట తిరుగుతారా? స్టూడియోలో పొక్కన తిరుగుతారా అబ్బా? వాళ్ళందరినీ పిలుచుకొని ఈరోజు ప్రెస్ మీదలో చెప్పుకుంటారా? ఈ రోజు ఇవాళ ఇంకా చాలా ఉన్నది. ముందు ఇంకా చాలా తీస్తా. ఆయన ఇక్కడ ఎన్ని అక్రమాలు చేసిందో ఏంటని ముందు తీస్తా. ఆయన అదొక చిన్న అంశం అయినది. కాకపోతే పెద్ద అంశం ఏంటంటే ఈ రోజు నష్టపోయిన ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు EMIలు కడుతుండ్రో వాళ్ళకు మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి. అదే ఏ చట్టం అయితే అది చెప్తుందో ఆ చట్టం జీవోలే ఇప్పుడు KTR రామారావు గారికి ఇచ్చిన, ఇప్పుడు BJP LP దగ్గర కూడా పోతున్నా, ఆయన కూడా ఖచ్చితంగా ఇస్తా. వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నా ఆలోచన. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు ఇంతకుముందే టిఆర్ఎస్ LP లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారిని మరి తెలంగాణ భవన్ లో కలవడం జరిగింది. అంతేకాకుండా మరి BJP LP లీడర్ మహేశ్వర్ రెడ్డి గారికి కూడా మరి సేమ్ అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ బాధితులకు వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఈరోజు గవర్నర్ ఒక ఆర్డినెన్స్ అద్దం పెట్టుకొని ఈరోజు మున్సిపల్ చట్టాన్ని మరియు రెవెన్యూ చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టాన్ని, ఇరిగేషన్ చట్టాన్ని వీటన్నిటి కూడా అధిగమించి దాన్ని బుల్డోజర్ చేసి ఈరోజు హైడ్రా అనేది మరి హైదరాబాద్ లా చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న ఇండ్లు మొత్తం కూలగొట్టింది. ఒక ఇల్లు అనేది ఒక మధ్య తరగతి కుటుంబానికి వాళ్ళ జీవిత కాలంలో పెట్టుకున్నట్టు ఒక ఆశయం ఉంటది. ఒక ఇంటికి ఒక పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి అనేది, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది ఒక సామెత ఉండే. ఆ సామెతలా వాళ్ళు ఒక సామెత నెరవేర్చి అటు ఇటు చేసి ఒక ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న తరుణంలో అందులో కనీసం గిన్నెలు తీసుకునే టైం ఇవ్వలేదు. అన్నం తింటుంటే అన్నం మీదకెళ్ళి పక్కనకెళ్ళి లేపి బుల్డోజర్లతో వాళ్ళ ఇల్లు దొక్కించిన పరిస్థితి. మరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది? మరి వాళ్ళు ఎక్కడ పండుకున్నారు ఈ రోజు రాత్రి? అసలు వాళ్ళు ఈ భారతదేశ పౌరుల లెక్క కూడా చూడలే, ఈ తెలంగాణ పౌరుల లెక్క చూడలే. వాళ్ళు ఎవరో శత్రువులు లెక్క ఈ రోజు చూసిన పరిస్థితి. కాబట్టి అంత భయానకంగా వాళ్ళ గూలగొట్టింది. కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేను దీన్ని ఈ 3 నెలలకెళ్ళి మరి ఇదే ఆపరేషన్ పైన ఈ రోజు ఉండడం కలిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు రెవెన్యూ చట్టం ఏమని చెప్పింది. నేను ఈ రోజు మరి BRS LP లీడర్ కు, BJP LP లీడర్ కు రేపు 9వ తారీఖు వెళ్ళి అసెంబ్లీ జరగబోతుంది. కాబట్టి మరి ఇల్లు కూలిపోయిన వారందరికీ, ఇల్లు కూలగొట్టిన వారి అందరికీ, కూలిపోయిన ఇండ్లకు EMIలు కడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నా. రెవెన్యూ చట్టంలో నీట్ గా చెప్తుంది. ఈ 2 పదాలు చదువుకుంటా. ఎందుకంటే రేపటి దినాన వచ్చే రోజుల్లో మరి రేవంత్ రెడ్డి అసంటోడు ముఖ్యమంత్రి కావచ్చు, రంగనాథ్ అసంట అయినా మరి హైడ్రా కమిషనర్ కావచ్చు, మరి ఇవి కూలగొట్టవచ్చు అని చెప్పి అనుకొని ఆ రోజు మరి చెప్పిండ్రు. ఏమని చెప్పిందంటే ఇక్కడ చూసిన విధులకు కూడా నేను చాలాసార్లు చదివిన. ఇక్కడ ఆల్ ల్యాండ్స్ రివర్స్, స్ట్రీమ్స్, ట్యాంక్స్, పాండ్స్, కెనాల్స్, లేక్స్ and flowing property of rights aspirating thereto are the property of the government. ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం చెందిన, కానీ ఎక్సెప్టింగ్, ఎందుకు ఎక్సెప్టింగ్ అని పెట్టింది? రేపు రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కావచ్చు, రంగనాథ్ హైడ్రా కమిషనర్ రావచ్చు, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టవచ్చు. కాబట్టి ఎక్సెప్టింగ్ అని పెట్టి those belonging to persons or class legally capable of holding property and to the extent
సో ఫార్ యాజ్ ద సచ్ రైట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, అంటే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, అంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. అదే విధంగా ఇరిగేషన్ చట్టం ఏం చెప్పింది, ఇవన్నీ చట్టాలు పెట్టిన ఇరిగేషన్ చట్టం కూడా ఈ రోజు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ తోని మీరు ప్రొవైడెడ్, అంటే మీరు ఇవి మీయే కానీ ప్రొవైడెడ్ దట్ కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎస్టింగ్విష్డ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. నేను ఇదే అడుగుతున్నా, రేపు అసెంబ్లీలో జరగబోవాల్సిన చర్చ ఏంటంటే హైడ్రా బాధితుల తరపున జరగాలి. దాదాపు కొన్ని లక్షల మందిని నిరాశ్రయం చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల పాలు చేసిండ్రు, లక్షల మందిని రోడ్ల మీద వేసిండ్రు. కాబట్టి ఈ రోజు వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ చట్టం చెప్పింది. తెలంగాణ రెవెన్యూ చట్టం చెప్పింది, తెలంగాణ ఇరిగేషన్ చట్టం చెప్పింది, ఈ రోజు రైట్ టు ఇమ్యూజ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది, ఆ యాక్ట్ కూడా చెప్పింది. కాబట్టి ఈ రోజు గవర్నర్ దగ్గర ఎక్కడ కూడా ఇల్లున్నోళ్ళ ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు, ఇల్లున్నోళ్ళ ఇళ్ళ దగ్గర బయట దాని స్ట్రక్చర్స్ కూలగొట్టమన్నారు కానీ ఇంట్లో కూలగొట్టమని చెప్పలేదు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగలేదు. చర్చ జరగకుండానే ఈ రోజు గవర్నర్ దగ్గర బిల్లు పాస్ కాకుండానే మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇంతమంది రోడ్ల పాలు చేసిండ్రు. కాబట్టి నేను మరి బీజేపీ ఎల్పీ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు, మరియు అంతేకాకుండా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేటీఆర్ గారు, ఈ ఇద్దరు కూడా నేను రిప్రజెంట్ చేసిన. వాళ్ళు రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వంలో చర్చ జరగాలి. ఇల్లు కోల్పోయిన వారికి, ఇల్లు కూలగొట్టిన వారికి, హైడ్రా బాధితులందరికీ నష్టపరిహారం చెల్లించే విధంగా వచ్చే అసెంబ్లీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.